ఏ ఆశలకు అవకాశం లేదంటూ ముందు నుంచే ఇస్తున్న సంకేతాలకు అనుగుణంగానే ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ సాగింది. బెంగాలీ దాదా 7వ బడ్జెట్ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి 20,000 మాత్రమే పెంచి వేతన జీవులను ఊసిరిమనిపించింది. గతేడాది సబ్సిడీల మొత్తం ఎక్కువైందన్న సాకు చెప్పి ద్రవ్యలోటును 5.1% పెంచేశారు. చమురు ఉత్పత్తులపై సబ్సిడీలను సమీప భవిష్యత్తులో కొంచెంగా తొలగించే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అదే జరిగితే నిత్యావసరాల ధరలు కొండెక్కడం ఖాయం. బంగారం, వెండి, లోహాలు, ఆభరణాల ధరలు పెరగనున్నాయి. తొలిసారిగా బంగారం కొనుగోళ్లపైన టీడీఎస్ విధించడం గమనార్హం. రుణాలు పెంచుతామంటూ వ్యవసాయ రంగానికి ఆశలు కల్పించే ప్రయత్నం చేశారు. పారిశ్రామిక రంగానికి పెద్ద ఆశలేం కల్పించలేదు. దేశ పారిశ్రామిక రంగం దాదా బడ్జెట్పై పెదవిరిచింది. మొత్తానికి చప్పగా నీరసంగా సాగిపోయింది ప్రణబ్ బడ్జెట్. మరోసారి వేతన జీవులకు ఆశించిన లబ్ధి చేకూర్చిన ఆర్థిక మంత్రి అన్ని వర్గాలకు నిరాశనే మిగిల్చారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి 14,09,925 కోట్లతో వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రణబ్ ద్రవ్యలోటుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణలు మరింత వేగవంతం చేయాలనే సంకేతమిచ్చిన బెంగాలీ బాబు మౌలిక రంగంలో భారీ పెట్టుబడుల అవసరం ఉందన్నారు. చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించే ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపినప్పటికీ ప్రతికూల పరిస్థితులను అధిగమించి దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమన బాటలోనే సాగుతోందని 2012-13 బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలోనే నిలిచిందని చెప్పారు. 2011-12లో 6.9% వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ మధ్యప్రాచ్య దేశాల్లో సంక్షోభ పరిస్థితులను అధిగమించడానికి వ్యవసాయ, సేవల రంగాలు దోహదం చేశాయని వివరించారు. ప్రపంచ మాంద్య పరిస్థితుల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఉత్పత్తి రంగం పునర్వైభవాన్ని సాధించే దిశలో సాగుతోందని 2012-13 బడ్జెట్ ప్రసంగంలో ప్రణబ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. Political turmoil in Middle East injected widespread uncertainty. Crude oil prices rose. While I believe that there should be no room for complacency, nor any excuse for what happens in one's own country, we will be misled if we ignore the ground realities in the world. 2011-12 ఏడాదిలో దేశ పారిశ్రామిక రంగం కుదేలైందని, స్థూల జాతీయోత్పత్తిలో ఈ రంగం వాటా 27% పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లడానికి ఆర్థిక సంస్కరణలు వేగవంతం చేస్తే 2012-13 ఆర్థిక సంవత్సరంలో 7.6% వృద్ధిని సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకు నల్లధనాన్ని అరికట్టాలని, ప్రజా జీవితంలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు దేశంలో పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని పేర్కొన్నారు. ఈ దిశలో చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రస్తుత సమావేశాల్లో నల్లధనంపై శ్వేతపత్రాన్ని తీసుకొస్తామని, 14,90,925 కోట్ల రూపాయల ఆదాయ వ్యయాలతో 2012-13 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ మొత్తంలో రెవెన్యూ వసూళ్లు 9,35,685 కోట్ల రూపాయలు ఉన్నాయని వివరించారు. రెవెన్యూ వసూళ్లలో నికర పన్నుల రాబడి 7,71,071 కోట్లు, పన్నేతర ఆదాయం 1,64,614 కోట్ల రూపాయలు ఉంటాయని ప్రణబ్ పేర్కొన్నారు. మూలధన వసూళ్లు 5,55,241 కోట్ల రూపాయలు లెక్కగట్టారు. ఈ మొత్తంలో రుణాల వసూళ్లు 11,650 కోట్లు, ఇతర వసూళ్లు 30,000 కోట్లు, అప్పులు 5,13,590 కోట్ల రూపాయలు తేల్చారు. 2012-13 బడ్జెట్లో మొత్తం 14,90,925 కోట్ల రూపాయల ఆదాయం నుంచి ప్రణాళికేతర వ్యయానికి 9,69,900 కోట్ల రూపాయలను ప్రణబ్ కేటాయించారు. ఇందులో రెవెన్యూ చెల్లింపులు 8,60,75,96 కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రణాళిక వ్యయ పద్దుకు 5,21,025 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రణబ్ 2012-13 ఏడాది ప్రణాళిక వ్యయం 18% పెరగనుందని వివరించారు.
స్థూల జాతీయోత్పత్తిలో అప్పులు 45% చేరాయని తెలిపారు. ఇక 2011-12లో ద్రవ్యలోటు 5.9% చేరిందని, 2012-13లో ఈ లోటును 5.1% తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా ద్రవ్యలోటు పెరగడానికి సబ్సిడీలే కారణమని ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ప్రస్తుతం జీడీపీలో సబ్సిడీ 2% చేరిందని, వచ్చే 3 ఏళ్లలో ఈ మొత్తాన్ని 1.7% తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రకటించారు. ఆహార భద్రతకు పూర్తి రాయితీ కల్పిస్తామని పేర్కొన్నారు. వచ్చే 2 ఏళ్లలో ఆహార భద్రతా బిల్లును పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. Mainly on account of subsidies has pushed the fiscal deficit to 5.9% of GDP in the revised estimates for 2011-12. However, I have made a determined effort to come back to the path of fiscal consolidation in the budget for 2012-13 by bringing a fiscal deficit at 5,13,590 crore, which is 5.1% of GDP. The effective revenue deficit in budget estimate for 2012-13 works out at rupees 1,85,752 crore, which is 1.8% of GDP. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుందన్న ప్రణబ్ త్వరలోనే స్థిరంగా సాగుతుందని చెప్పారు. ఇది వచ్చే ఏడాది ద్రవ్యలోటు తగ్గించడానికి ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో జీడీపీలో పన్నుల నిష్పత్తిని పెంచుకోవాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా త్వరలో ప్రత్యక్ష పన్నుల స్మృతిని ఆమోదిస్తామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక రంగంలో పెట్టుబడులను సమీకరిస్తామని తెలిపిన ఆర్థిక మంత్రి 12వ ప్రణాళికలో మౌలిక సదుపాయాల కోసం 50 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు 60,000 కోట్ల పన్ను రహిత బాండ్లు జారీ చేస్తామని వివరించారు. 2012-13 ఏడాది జాతీయ రహదారుల అభివృద్ధి పథకం కింద 8,800 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నామని తెలిపిన ప్రణబ్ 2012-13 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 30,000 కోట్ల రూపాయలు ఆర్జించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలోకి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ఐపీఓ ప్రక్రియ సరళతరం చేస్తామని వెల్లడించారు. From disinvestment for 2012-13, I propose to raise 30,000 crore through disinvestment. Let me reiterate here that while we are committed to enhancing people's ownership of CPSEs, at least 51% ownership and management control will remain with the government. ప్రస్తుత సమావేశాల్లోనే సూక్ష్మ రుణ సంస్థల నియంత్రణ బిల్లు ఆమోదిస్తామని వివరించిన ఆర్థిక మంత్రి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విమానయాన రంగాన్ని ఆదుకునేందుకు పలు చర్యలు ప్రకటించారు. ఇక నుంచి విమానయాన సంస్థలు $1 బిలియన్ వరకు విదేశీ రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించారు. వాయింపులు వరాలు కలగలిపి బడ్జెట్ను వండివార్చారు ప్రణబ్ దాదా. పెద్ద కార్లతో పాటు కొన్ని వస్తువులపై సుంకాన్ని బాదారు. బంగారం, ఇతర ఆభరణాలు, రంగురాళ్లు, సిగరెట్ల ధరలకు రెక్కల రానుండగా ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీల రేట్లు తగ్గనున్నాయి. అన్ని వర్గాలు ఆతృతగా ఎదురుచూసిన ప్రణబ్ పద్దు కొందరి ఆశలపై నీళ్లు చల్లగా మరికొన్ని వర్గాలకు ఊరటనిచ్చింది. ముఖ్యంగా పెద్ద కార్లపై 27% విలువ ఆధారిత పన్ను విధించారు. 22 నుంచి 24% పన్నును పెంచడం వల్ల వాహనానికి 15,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్న పుత్తడి మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. గోల్డ్ బార్స్, నాణేలపై 4% సుంకాన్ని పెంచడంతో ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. సామాన్యుడి వాహనాలపైన ప్రణబ్ సుంకం రాబట్టుకున్నారు. సైకిళ్ల విడి భాగాల దిగుమతులపై 30% కస్టమ్స్ సుంకాన్ని పెంచుతూ ధరల పెరుగుదలకు ఆస్కారమిచ్చారు. ఇక పొగరాయిళ్లకు దాదాపు పొగబెట్టారు. సిగరెట్ల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఫ్రిడ్జ్, ఏసీ, ఫోన్ బిల్లులు పెరగనున్నాయి. ఇక చిన్న మధ్యతరహా సంస్థలకు నివాస స్థలాలు, భవనాల విక్రయాలపై మూలధన రాబడి పన్నుకు మినహాయింపు ఇచ్చిన ప్రణబ్ రహదారులు, జాతీయ రహదారుల నిర్మాణానికి వినియోగించే సామాగ్రిపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. సేవా పన్ను పరిధి నుంచి విద్య, ప్రభుత్వ సేవలు, వినోదం, ప్రజా రవాణాకు మినహాయింపు ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, కాపీరైట్ కు సేవా పన్ను మినహాయిస్తున్నట్లు చెప్పిన దాదా చిత్రరంగానికి ఊరట కల్పించారు. 3 ఏళ్ల పాటు ఎరువుల పరిశ్రమ ఉత్పాదక సామగ్రి దిగుమతి, విమానాల విడిభాగాలు, టైర్లు, పరీక్షా పరికరాల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. ఇక గృహోపకరణాలైన ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ధరలు పెరిగే అవకాశం ఉంది. అగ్గిపెట్టెలపైన ఎక్సైజ్ సుంకాన్ని 10 నుంచి 6% కుదించారు. ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులపై పన్నును 6% తగ్గించిన దాదా బ్రాండెడ్ వెండి నగలకు ఎక్సైజ్ సుంకాన్ని మినహాయించారు. విద్యుత్ ఆదాకు ఉపకరించే ఎల్ఈడీ బల్బుల ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల మందుల ధరలు తగ్గనున్నాయి.
వేతన జీవులకు ప్రణబ్ ముఖర్జీ నిరాశనే మిగిల్చారు. ప్రత్యక్ష పన్నుల స్మృతిలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచన మేరకు 3 లక్షల వరకు మినహాయింపు ప్రకటిస్తారని ఆశించిన వారిని ఆర్థిక మంత్రి నిరాశపరిచారు. కనీస మినహాయింపు పరిమితిని 1.8 లక్షల నుంచి 2 లక్షలకు మాత్రమే పెంచారు. ఈ పెంపుతో ఖజానాకు 4,500 కోట్ల రూపాయల ఆదాయం తగ్గనుందని మంత్రి వివరించారు. పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన సిఫార్సు మేరకు ఆదాయ పన్ను మినహాయింపు కనీస పరిమితిని 3 లక్షలకు పెంచుతారన్న వేతన జీవుల ఆశలపై ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నీళ్లు చల్లారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పర్యావరణ సమస్యలతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్న వేళ కనీస మినహాయింపు పెరగాలని ఆశించిన వేతన జీవులకు ఆర్థిక మంత్రి కేవలం 20,000 రూపాయలు మాత్రమే పెంచారు. ప్రస్తుత కనీస మినహాయింపు పరిమితిని 1.8 లక్షల నుంచి 2 లక్షలకు పెంచారు. 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు 2.5 లక్షల వరకు పన్ను మినహాయింపునిచ్చారు. ఇదే సమయంలో పొదుపు ఖాతాలపై వచ్చే ఆదాయంలో పన్ను మినహాయింపు పరిమితిని 10% పెంచారు. రాజీవ్ గాంధీ పొదుపు ఖాతాలో పెట్టే 50,000 రూపాయల పెట్టుబడులపై 50% ఆదాయ పన్నును మినహాయింపు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. To enhance the exemption limit for general category of individual taxpayers from 1,80,000 to rupees 2 lakh. These measures will provide tax relief. Income above 2 lakh and up to 5 lakh, 10%. Income above 5 lakh and up to 10 lakh, 20%. Income above 10 lakh, 30%. ఆరోగ్య బీమాల్లో పెట్టుబడులు 5,000 రూపాయల వరకు ముందస్తు ఆరోగ్య పరీక్షలపై చేసే ఖర్చులపై పన్ను మినహాయింపు పొందవచ్చని ఆర్థిక మంత్రి ప్రకటించారు.